హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు శ్రావణ మాసం స్వీట్ ఏం చేసుకుందాం? సొరకాయ హల్వా చేసుకుందాం అండి. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టంగా తింటారు. 2 నిమిషాల్లో చేసేసుకుందామండి. ఇదిగోనండి, ఒక సొరకాయకి కొంచెం 3/4 గ్లాసు పంచదార, కొంచెం జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయల పొడి, కొద్దిగా పాలు. ఈ లోపల స్టవ్ వెలిగించుకుని వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం. సొరకాయ తురిమేసుకుందాం. ఇదిగోనండి, ఇలా తురిమేసుకోండి. మొత్తం లోతు దాకా తురుముకోకూడదు, పైనే తురుముకోవాలి. చుట్టూ ఆ లేతది భలే ఉందిలేండి సొరకాయ లేతగా. ఇదిగోనండి, పైదే తురుముకోవాలి, లోపలదంతా వదిలేసేయాలి. పైన ఒక్క లేత ఇదే తురుముకోవాలన్నమాట. ఓకేనా? ఇంక ఇది తీసేసేయాలి. సొరకాయ తురిమేసుకున్నాం. ఇది వేడి నీళ్ళలో వేసేసుకుందాం. ఇది చాలామంది అలాగే పాలు పోసి ఉడకనేస్తారు, కానీ ఊదర వాసన వస్తుందండి. ఇలా ఉడకేసుకుని వడేసేసుకోవాలి. వడేసుకున్నాక పాలు పోసుకుని ఉడకపెట్టుకుందాం. ఇలా కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ వేయించేసుకుందామండి. ఓకేనా? ఇదిగోనండి, కొంచెం నెయ్యి వేసుకుని కిస్మిస్ 2 వేసేసుకుని వేయించేసుకుందాం. ఇదిగోనండి, జీడిపప్పు, కిస్మిస్ వేగిపోయినాయి. స్టవ్ కట్టేసాను, తీసేసుకోండి పళ్ళల్లో. సొరకాయ ఉడికిపోయిందండి. ఇది వడపోసేసుకుందాం. వడపోసుకున్న నీళ్ళన్నీ నొక్కేసుకుని ఆ సొరకాయ అంతా దీంట్లో వేసుకుని పాలు పోసుకుని పంచదార వేసేసుకుందాం. ఉడకనివ్వాలండి పాలు. ఇదిగోనండి పంచదార, వీటిలో ఉడకనివ్వాలి బాగా సొరకాయ తురుముని. అండి, పంచదార కరిగిపోతుంది కదా, కొంచెం కలర్ వేసుకోండి. గ్రీన్ కలర్ ఉంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఆరెంజే ఉంది, అదే వేస్తున్నాను. ఉడకనిద్దాం. పట్టేసింది. కొంచెం యాలక్కాయల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఉడకాలండి, ఇంకానే 1 స్పూన్ నెయ్యి చాలండి. ఎక్కువ దగ్గర పడాలి, ఇంకా దగ్గర పడాలి. ఇదిగోనండి, హల్వా అయిపోయింది. సొరకాయ హల్వా చూసారా, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుందామా? ఇదిగోనండి, అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందామండి. అన్నట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇదిగోనండి, అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకున్నాం కదా. ఓకేనా?